శ్రీమాత్రే నమః. వాస్తు ప్రకారం ఈ దిక్కులో క్యాలెండర్ వేలాడదీస్తే మీరు కోటీశ్వరులవ్వడం ఖాయం. ప్రతి సంవత్సరం కొత్త క్యాలెండర్ ఇంటికి తీసుకువస్తూ ఉంటారు. కేవలం తేదీని మాత్రమే కాకుండా క్యాలెండర్ వాస్తు ప్రకారం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అయితే క్యాలెండర్ కూడా ఇంటి శ్రేయస్సు, వ్యక్తి పురోగతికి సంబంధించినదే. వాస్తు ప్రకారం అన్ని వస్తువులు సరైన దిశలో ఉంటే ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. వాస్తుశాస్త్రంలో పాత క్యాలెండర్ స్థానంలో కొత్త సంవత్సరం క్యాలెండర్ ఉపయోగించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే ఇంట్లో పాత క్యాలెండర్ ఉన్న కారణంగా అన్ని రకాల దోషాలు ఏర్పడతాయి. ఇది పురోగతికి కూడా ఆటంకం కలిగిస్తుంది. ఇంట్లో పాత క్యాలెండర్ అన్ని రకాల సమస్యలను సృష్టిస్తుంది. వాస్తు ప్రకారం గోడపై క్యాలెండర్ను ఏ దిశలో ఏర్పాటు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిశను కుబేరుని దిశగా పరిగణిస్తారు. అయితే ఈ దిశలో లక్ష్మీదేవి, కుబేరుడి చిత్రాలతో ప్రకృతికి సంబంధించిన చిత్రాలను ఉంచాలి. వాస్తులో దక్షిణ దిశను అడ్డంకుల దిశగా పరిగణిస్తారు. కాబట్టి ఈ దిశలో నూతన సంవత్సర క్యాలెండర్ను అస్సలు పెట్టకూడదు. కొత్త సంవత్సరంలో దేవుని పంచాంగాన్ని తీసుకొస్తే ఈ క్యాలెండర్ను ఉత్తరం, పడమర, తూర్పు గోడలపై ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. క్యాలెండర్లో హింసాత్మక జంతువులు లేదా ప్రతికూల చిత్రాలు ఉండకూడదని గుర్తుంచుకోవాలి. తరచుగా కొందరు వ్యక్తులు పాత క్యాలెండర్పై కొత్త క్యాలెండర్ను పెడుతూ ఉంటారు. అలా చేయడం చాలా తప్పు. పాత క్యాలెండర్ పైన కొత్త క్యాలెండర్ ఉండడం కూడా అశుభం. దీంతోపాటు కొంతమంది ఇంటి ముందు లేదా వెనుక భాగంలో క్యాలెండర్ను వేలాడదీస్తారు. అయితే ఇది ఇంటి సభ్యుల ఆరోగ్యానికి చాలా హానికరం. ఇది ఇంట్లో ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. తూర్పు దిక్కు అత్యంత పవిత్రమైనది, ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. తూర్పు అనేది సూర్య భగవానుడి దిశ. ఇది ఆత్మగౌరవం, కీర్తి, శక్తి, నాయకత్వాన్ని సూచిస్తుంది. కాబట్టి తూర్పు ముఖంగా ఉన్న గోడలపై శౌర్య సంబంధిత క్యాలెండర్లని ఉంచాలి.